యెషయా గ్రంథం 61వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నిన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు. చూడండి, when the anointing comes upon you, every brokenness heart God is going to remove you. Hallelujah. I'll tell you one thing today. ఈరోజు దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నువ్వు విరిగిపోయి ఉన్నావా? నువ్వు నలిగి ఉన్నావా? లేకపోతే చెరలో విడుదల లేకుండా బంధింపబడి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నీవు నలిగిన హృదయముతో, విరిగిన హృదయముతో, మరి విచ్ఛిన్నమైన హృదయముతో ప్రార్థించినప్పుడు ఈ అభిషేకము ద్వారా ఈ కాడులన్నీ యేసు నామములో విరగొట్టబడును గాక. ఆమేన్. హల్లెలూయా. లమహస్తి కుషలీరరే. హౌ గాడ్ లవ్స్ టు సీ. ఈరోజు విరిగిన హృదయం, చాలా మంది అనుకుంటారు, అయ్యో నా పని అయిపోయింది. The brokenness heart, how come pray? Brokenness heart, how come to the come church? The brokenness heart, how to God will listen or not? Don't be doubt. Don't be doubt. Be faithful before God. Be faithful. The Lord is our strength. The Lord is our redeemer. The Lord is our healer. Lord is our completely set comfort to you. ఈ రోజు బిడ్డ, నువ్వు ఎంతవటికైతే నీ జీవితంలో ఎన్నో తిరుగుబాట్లు వచ్చాయా, నీ విషయంలో తిరుగుబాట్లలో కొట్లాడుతున్నావా? ఈ తిరుగుబాటుని దేవుడు అంటున్నాడు, తీసివేయి. విరిగిపోయినట్లయితే దేవుడిని అడుగు బిడ్డ. అయ్యో, నా భార్య వల్ల నాకు నా మనసు విరిగిపోయిందయ్యా, నా భర్త వల్ల నా మనసు విరిగిపోయిందయ్యా, మా ఆర్థిక పరిస్థితుల వల్ల నా మనసు నలిగిపోయింది, నా బిడ్డ జీవితం ఏమైపోతుందో, నా బిడ్డ జీవితం బాగుపడుతుందో లేదో నా మనసు విరిగిపోయిందయ్యా. అందుకనే దేవుని దగ్గరికి శతాధిపతి ఉరుగుతా వస్తాడు. అయ్యో యేసయ్యా, అయ్యా నా సేవకుడు అనారోగ్యంలో ఉన్నాడయ్యా, నా సేవకుడు మరణాపాయంలో ఉన్నాడు. సేవకుడు ఒకే ఒక్క మాట, అయ్యా నువ్వు ఒక్క మాట పలికితే నా సేవకుడు స్వస్థ పొందుతాడు అన్నప్పుడు దేవా, మరి నేను ఆ శతాధిపతి అడుగుతాను రావాలంటే, నో, ఒక్క మాట పలుకు చాలయ్యా. One word enough. One word is enough. My servant will be healed. చాలా దుఃఖంతో వచ్చాడు యేసయ్య దగ్గరికి శతాధిపతి. చాలా బాధతో, వేదనతో వచ్చాడు తన సహోదరుని కోసం. నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అప్పుడు యేసయ్య ఏమంటాడో తెలుసా? ఇశ్రాయేలులో నేను ఎన్నడూ ఇటువంటి విశ్వాసాన్ని చూడలేదే అంటాడు. ఎందుకో తెలుసా? ఆయన పిలిచి ఆ శతాధిపతి అవమానించబడదలుచుకోలేదు. అందుకనే నువ్వు అన్నట్టుగానే వెళ్ళు, నీ సేవకుడు స్వస్థ పొందుతాడు. స్వస్థత పొందాడండి, స్వస్థత పొందాడు, స్వస్థత పొందాడు బిడ్డ, స్వస్థత పొందాడు. అందుకనే ఒక స్త్రీ యేసయ్య దగ్గరకు వస్తుంది తన పాప విషయంలో యేసయ్య దగ్గరకు వస్తే, అయ్యా నా కూతురు ఇదిగో దురాత్మ శక్తులతో పట్టి ఉన్నది, నువ్వు వచ్చి స్వస్థత పొందంటే, నేను తప్పిపోయిన ఇజ్రాయేల్ ప్రజల కొరకే కానీ మీకోసం కాదు అంటే,
అప్పుడు ఆమె అంటది, అయ్యా మరి నీతో నాకు పాలు లేదా అంటే, ఆ బల్ల మీద నుంచి ఆ రొట్టె ముక్కలు పడితే కుక్కలు తినడం తగును కదా అంటే, అప్పుడు దేవుడు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. నీ కూతురు విషయంలో కొన్ని దినాలు విరగొట్టబడి ఉన్నావు, కొన్ని దినాలు నీ హృదయము మరణకరంలో ఉన్నది, బాధలో ఉంది, నా బిడ్డను ఎవరు విడిపిస్తారని. కానీ అమ్మా నీ విశ్వాసము గొప్పదమ్మా, వెళ్ళు, నీ బిడ్డ స్వస్థత పొందుతుంది. అయితే ఆమెకి సేవకులు ఎదురొచ్చి చెప్తారు, ఇదిగో శతాధిపతి విషయంలో కూడా నీ సేవకుడు ఇదిగో మరణపై నుంచి బయటకు వచ్చాడు, ఇదిగో నీ కూతురు స్వస్థత పొందింది అంటే వాళ్ళు ఎంత హృదయము నలిగిపోయినారో చూడండి. బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నువ్వు విరిగిపోయినావేమో, నలిగిపోయినావేమో. దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నేను బాగు చేయవాణ్ణి, నీ హృదయాన్ని బాగు చేయవాణ్ణి. అందుకనే యేసుప్రభు వారు ఏమన్నారు, నా మీద యెహోవా ఆత్మ వచ్చి ఉన్నదే, దీనులకు సువార్త. ఎవరి దీనులంటే పూర్, చాలా పేదవాళ్ళు, సహాయం లేని వారు, వెలబయబడిన వారు, నెట్టివేయబడిన వారు, ఎక్కడ కూడా వాళ్ళకి ఏది దొరకనది. అందుకనే దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు. అభిషేకం ఏం చేస్తుందంట? నలిగిన హృదయాన్ని దృఢపరుస్తుందంట. నువ్వు నలిగిపోయి ఉన్నావా? అభిషేకం కోసం ప్రార్థించు. నీవు విచ్ఛిన్నమైపోయావా? అభిషేకం గురించి ప్రార్థించు. నీవు బాధల్లోనూ, అవమానంలోను, కష్టంలోను, మరణప్రాయంలోను, వ్యాధిలోను, అన్నిటిలో నువ్వు అన్ని విధాలుగా ఉన్నావా బిడ్డ? దేవుడు ఏమన్నాడో తెలుసా? నా అభిషేకము స్థిరపరుస్తుంది బిడ్డ, స్థిరపరుస్తుంది. The Spirit of the Lord God is upon me, because the Lord hath anointed me with the preach good things unto the meek. He hath sent to me to bind up the brokenness heart, to be proclaimed liberty to the captivity, and the opening of the prison to them that are bounded. చూసారా, దేవుడు మరి దీనులకు బలపరుస్తానంటున్నాడు, నలిగిన హృదయం గల వారికి బలపరుస్తాను, చెరలో ఉన్న వారికి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడమే కాదు, అభిషేకం ద్వారా ఏం చేస్తానంటున్నాడు? స్థిరపరుస్తాడంట. వావ్! ఈరోజు యూట్యూబ్లోను, ఫేస్బుక్లో వీక్షిస్తున్నా, నీవు నలిగిపోయినావా బిడ్డ? విచ్ఛిన్నమైపోయింది అనే కుటుంబం, నీ జీవితం నాశనం అయిపోయింది అనుకున్నావా? అన్నావలే దేవుని మందిరానికి వచ్చి దుఃఖ కన్నీటితో కన్నీరు కార్చాలా, ఉపవాసముతోను ప్రార్థనతోను ప్రార్థించాలా. ఎప్పుడైతే ఉపవాసముతోను ప్రార్థనతో ప్రార్థించినప్పుడు ఆ కాడులు విర్రగొట్టడమే కాదు, దేవుడు అంటున్నాడు అభిషేకము ద్వారా ఏం చేస్తానంటున్నాడు? వారిని దృఢపరుస్తాడంట. ఒక శతాధిపతి కుమారుడు దురాత్మలతో పట్టినప్పుడు శిష్యుల దగ్గర తీసుకొని వస్తే వారు వెళ్ళగొట్టలేకపోతారు. ఆ దురాత్మ కూడా వెళ్ళిపోదు. యేసయ్య దగ్గరికి రాగానే ఆయన అంటాడు, శతాధిపతి ఒక మాట అంటాడు, ఏమని? అయ్యా, నాకు అపనమ్మకము పోగొట్టి కుమారుడికి స్వస్థత అడగలేదు, కుమారుడు పరిస్థితి ఈ విధంగా ఉందని చూడలేదు. He didn't ask for his son deliverance and healing, but he asked to only, Lord, give me the faith, 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 give me the faith. I want to believe you, my Lord. నువ్వు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నానయ్యా.
అప్పుడు యేసు ప్రభు దగ్గర రాగానే నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ అటు ఇటు కొట్లాడి ఏమైపోయాడంట, ఆ దురాత్మ బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు యేసు ప్రభు శిష్యుల వైపు చూసి కోప్పడి, నేను ఎంతకాలం మీతో ఉండగలను? అయ్యా మరి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే, ప్రార్థనతోను ఉపవాసముతో మాత్రమే ఈ దురాత్మలను వెళ్ళగొట్టగలాలి, ఈ చేతబడి శక్తులను వెళ్ళగొట్టగలాలి. అంటే అభిషేకము ఆ దురాత్మలను వెళ్ళగొట్టడమే కాదు, విరిగిన వారిని, బంధింపబడిన వారిని, చెరలోనున్న వారిని, దీనులను ఏం చేస్తాడంట? అభిషేకము ద్వారా స్థిరపరుస్తాడంట. బిడ్డ, ఆల్వేస్ హిస్ ప్రెజెన్స్, anointing is ready. Maybe you are broken heart, but if you don't know how to come out from all these things, when you come to the church, but the Lord will give the strength, the Lord will help you with the anointing, with the power, how to cast out all your brokenness heart, and God will bring to you peace and joy and happiness, gladness with the love of God. The brokenness heart today, the Lord is sending out. ఎవరెవరైతే ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇక్కడ మందిరంలో ఉన్నవారు ఎవరెవరైతే నీవు విచ్ఛిన్నమైపోయి ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, నా అభిషేకము వలన, నా శక్తి వలన ఏమన్నాడు? ప్రభువగు యెహోవా ఆత్మ, పరిశుద్ధ ఆత్మ వలన, దేవుని అభిషేకము వలన అన్నిటి నుంచి వెలిగిన హృదయానికి నేను దృఢపరచుటకును. చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తి కాదు. ఏంటంట? హిత సంవత్సరం. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ద జూబిలీ. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ద జూబిలీ. ఐ విల్ సెట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ క్యాప్టివిటీ. ఐ విల్ రెడెంప్షన్. నేను విమోచించువాని నేనే. బిడ్డ, ఇప్పుడు దాకా నీ జీవితంలో ఏ కష్టాల్లో, ఏ బాధల్లో ఇక్కడికి వచ్చావేమో, దేవుడు అంటున్నాడు ఈరోజు నిన్ను విడిపించడమే కాదు, నిన్ను అన్నిటి నుంచి తప్పించబోతున్నాను అంటున్నాడు. బిడ్డ, దేవుడు ఈరోజు మరి ప్రత్యేకంగా నువ్వు నలిగిపోయిన హృదయంలో కలిగి ఉన్నావా? దేవుడు అంటున్నాడు ఈరోజు, దేవుడు అంటున్నాడు, విరిగిపోవటము వలన దేవుడు ఈరోజు ప్రత్యేకంగా అన్నిటిలో నిన్ను వర్ధిల్లింప చేసేదను, నిన్నన్నిటిల్లో దేవుడు బలపరుస్తాను అంటున్నాడు. బిడ్డ, అందుకనే విరిగి నలిగిన హృదయాన్ని నేను తప్పకుండా ఆదరిస్తాను. నీ బాధలున్నాయేమో, నీ కష్టాలున్నాయేమో, దేవుడు అంటున్నాడు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని నేను ఆదరిస్తాను. ఆదరించడమే కాదు, దేవుడు ప్రత్యేకంగా ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించదను అంటున్నాడు. బిడ్డ, ఈరోజు దేవుడు మరి ప్రతి బిడ్డను కూడా దేవుడు చెయ్యి విడవడు, ఎడబాయనని దేవుని యొక్క వాక్యం ఇస్తున్నది. అందుకనే ఈరోజు దేవుడు మరి ప్రతి బిడ్డను కూడా దేవుడు అన్నిటిలో నిన్ను గొప్ప రీతిగా మరి ఎరిగిన ప్రతి హృదయాన్ని, ఆత్మను నేను బలపరిచేదని అంటున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుడు అన్నిటిలో వర్ధిల్ల విధంగా చేస్తానంటున్నాడు. అందరం కూడా పైకి లేచి నిల్చుందాం. ఈ సమయంలో నువ్వు ఏ హృదయంతో విరిగి నలిగి ఇక్కడికి వచ్చావేమో, దేవుడు ఈరోజు ప్రత్యేకంగా నిన్ను ఆశీర్వదించనే ఉన్నాడు. హల్లెలూయా. ఎవరెవరైతే ఫేస్బుక్లో ఉన్నారో, యూట్యూబ్లో ఉన్నారో, మీ దగ్గర ఆయిల్ బాటిల్ తీసుకోండి. ఐఎమ్ గివింగ్ 1 minute. మీ గృహంలో ఎవరైతే విరిగి నలిగినా ఎవరున్నా పర్వాలేదు, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఈ అభిషేకం తీసుకుంటుండగా దేవుని ఆత్మ, దేవుని అభిషేకం విరిగిన హృదయానికి,
ఏం చేస్తుందంట? దృఢమైన అభిషేకం కాడులను విరగొడుతుంది, విరిగిన హృదయాన్ని విరగొడుతుంది, విచ్ఛిన్నమైపోయిన నీ హృదయాన్ని విరగొడుతుంది. ఈ అభిషేకము చాలా గొప్పది. దేవుడు నిన్ను వేడుకుంటున్నాడు బిడ్డ, వేడుకుంటున్నాడు. దయచేసి తీసుకోండి, మీ ఇంట్లో ఒకవేళ ఆయిల్ తీసుకోండి, ఆయిల్ తీసుకొని మీ యొక్క చేతులు వేసుకొని ఇట్లా చేతులు చాపండి. దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే రైట్ నౌ. కమ్ ఆన్ క్విక్ రైట్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు ప్రే రైట్ నౌ, ఎవ్రీవన్ హియర్ రైట్ నౌ. నజరేయునగు యేసుని నామములో ఎవరి చేతుల్లో అయితే ఈ నూనెను పోయబడి ఉందో ఆ నూనెని అభిషేకించండి, అభిషేకించండి. విరిగిన విచ్ఛిన్నమైపోయిన అయ్యా మరి అనేకమైన ఆత్మలకు అయ్యా మరి ఎవరెవరైతే ఈరోజు విరిగి నలిగిన హృదయంకు అయ్యా ఈ అభిషేకము తైలం అభిషేకము ద్వారా ఇప్పుడే ఆ అభిషేక తైలాన్ని అగ్నితో అభిషేకించండి. ఇప్పుడు మీ రెండు చేతులు పైన పెట్టుకోండి. లే యువర్ హ్యాండ్స్ అండ్ పుట్ ఇట్ రైట్ నౌ, పుట్ ఇట్ ఇన్ ద చర్చ్ రైట్ నౌ. ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా పెట్టుకోండి. ఎవరెవరికైతే రెండు చేతులు తల మీద పెట్టుకోండి. నజరేయునగు యేసుని నామములో అద్భుతకరుడా, మహిమ కలిగిన గొప్ప దేవా, ఇదిగో ఈ యొక్క యెహోవా ఆత్మ దేవుని అభిషేకం ఇప్పుడే నలిగిన హృదయానికి, చెరలో ఉన్న ఆత్మకి, బంధింపబడిన వారికి, దీనులకు ఇప్పుడే ఈ యొక్క ఆత్మ అభిషేకం ద్వారా కాడులు ఇప్పుడే విచ్ఛిన్నమైన వీర్యము ఇప్పుడే వాటిని ఉరగొట్టబడును గాక. ఇప్పుడే విరిగి నలిగిన ఎవ్రీ హార్ట్ బ్రోకెన్ హార్ట్స్ లెట్ బి స్టేబుల్ త్రూ దిస్ అనాయింటింగ్. అవును ప్రభువా, ఈ అభిషేకం ద్వారా ఇప్పుడే, ఈ అభిషేకం ద్వారా ఇప్పుడే ఆ విరిగి నలిగిన హృదయమును దృఢపరచండి, దృఢపరచండి, స్థిరపరచండి. యేసయ్యా చాలునైనా. ఈరోజు అన్న దుఃఖక్రాంతురాలై ఆమె నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగానే అయ్యా ఆమె మీదకి నీ అభిషేకం దిగవచ్చి ఆ సేవకుడి మాట వలన నీ గర్భఫలం తెరుస్తాడనగానే నమ్మిందయ్యా. అయ్యా యోసేపు విరిగి నలిగిపోయినాడు, పౌలు గారు విరిగి నలిగిపోయినారు జైల్లో. కానీ వారి కీర్తనతోనూ ఆత్మతోనూ అభిషేకముతోనూ నిన్ను ఆరాధించిన వెంటనే అక్కడ భూకంపము రాగానే ఆ జైలన్నీ తెరవబడ్డాయి. ప్రభువా, అభిషేకము విరిగిన హృదయానికి ఆదరణ, నిరీక్షణ. విరిగి నలిగిపోయిన హృదయానికి దేవుడు అభిషేకములో స్థిరపరుస్తానంటున్నాడు. దేవుని వాక్యమే నీకు సిద్ధంగా ఉన్నది బిడ్డ. దేవుని వాక్యమే నీకు విడుదల, దేవుని వాక్యమే నీకు ఆదరణ అంటున్నాడు. బిడ్డ, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావేమో, అయ్యో విచ్ఛిన్నమైన నా కుటుంబాన్ని కలుపునైనా, నా హృదయము బాధ, వేదన, దుఃఖముతో ఉన్నది. దేవా, నీ ఆత్మతోను నీ అభిషేకముతోను నా విరిగిపోయిన హృదయాన్ని స్థిరపరచండి. ప్రభువా, ఇక్కడున్న ప్రతి బిడ్డను ముట్టండి, ప్రతి బిడ్డని అభిషేకించండి. ప్రభువా దేవా, ఈరోజు ఎవరెవరైతే లైవ్ లో చూస్తున్నారో, ఫేస్బుక్, యూట్యూబ్, ఇతర ఛానల్స్ లో చూస్తున్నారో, సంఘములు ఇక్కడ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ హృదయాన్ని విరిగిపోయిన, నలిగిపోయిన, విచ్ఛిన్నమైపోయిన ఏ బాధలో సంఘానికి ఇక్కడికి వచ్చాడో ఆ హృదయాన్ని బలపరచండి, దృఢపరచండి, స్థిరపరచండి. ఆ హృదయానికి నీ శక్తి, నీ సామర్థ్యమును దయచేయి. దేవా, ప్రార్థించండి. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. దేవా, అయ్యా నేను పరిస్థితుల్లో ఉన్నాను, ఈ స్థితిగతుల్లో ఉన్నాను ప్రభువా, నేను ఎంతో ఆదరణ కోల్పోయి వచ్చాను. దేవుని అభిషేకాన్ని అడుగు బిడ్డ. దేవుని అభిషేకం సహాయం చేస్తుంది. ఈరోజు ఇప్పుడే నీ కుటుంబం ఉన్న కాడులు యేసులో ఉరగొట్టబడును గాక. విరిగిన నలిగిన హృదయమును అభిషేకంతో స్థిరపరచబడును గాక. బాధలు, వేదన, దుఃఖముతో ఇప్పుడు ఉరగొట్టబడును గాక. ఇప్పుడే ఈ కుటుంబంలో ఉన్న ప్రతి వేదనలు, శోధనలు ఇప్పుడే యేసు నామములో అభిషేకం ద్వారా స్థిరపరచబడును గాక. ఈ అభిషేకము వలన ప్రతి గాలి వెళ్ళిపోవును గాక. యేసు
నీ ఆత్మ ద్వారా నీ అభిషేకముతో నింపండి ప్రభువా, నింపండి యేసయ్యా. దేవా దేవా దేవా, నన్ను ఆదరించువాడు నువ్వు ఒక్కడివే, నన్ను ఆదరించువాడు ఒక్కడివే యేసయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఈరోజు అభిషేకించండి, అభిషేకించండి. నీ సేవలో నలిగిపోయిన వారు, నీ సేవలో నిందల్లో ఉన్నవారు, నీ సేవలో శ్రమల్లో ఉన్నవారు, నీ సేవలో మరణకరమైన సేవలో ఉన్నవారు, నీ సేవలో దుఃఖాలు బాధల్లో ఉన్నవారిని అయ్యా వారికి ఆదరణ దయచేయ్యా. దేవా ఆదరణ దయచేయి అయ్యా. వారి సేవల ప్రభువా ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, సేవకులు ఎంతో బాధలో ఉన్నారయ్యా. దావీదు ఎంతో ఆదరణ కలిగి ఉన్నాడయ్యా. తన హృదయం నలిగిపోయినప్పుడు, నలగొట్టబడ్డప్పుడు, విచ్ఛిన్నమైనప్పుడు నువ్వు మాత్రమే దావీదుకి సహాయం చేశావు, నువ్వు మాత్రమే దావీదుకి సహాయం చేశావు దేవా. నువ్వు తప్ప ఎవరున్నారయ్యా ఈ లోకంలో? మాకు నువ్వు తప్ప మాకు ఎవరున్నారు ఈ లోకంలో? దేవా సేవకులందరికీ వారి బాధ, దుఃఖము, వేదన మరణకరమైన యేసు నామములో ఈ ఆత్మ ద్వారా అభిషేకం కొట్టివేయబడును గాక. దేవా ఇంకా ఎవరెవరైతే ఇటువంటి పరిస్థితుల్లో స్థితిగతులు ఇక్కడికి వచ్చారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి వాళ్ళందరికీ ఆదరణ, విముక్తి, ప్రేమ, వాత్సల్యత, అనుగ్రహమును దయచేయమని నజరేయుడగు యేసు నామములో వేడుకుంటూ ప్రార్థించున్నాము తండ్రి. అందరు 3 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.